శ్రీశైల క్షేత్రం అనంతమైన మహిమలకు నిలయం. మల్లికార్జునస్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర భూమిలో ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. కాని పాతాళగంగ లోతుల్లో సుమారు 700 అడుగుల నీటి అడుగున ఒక నంది విగ్రహం ఉండిపోయిందని మీకు తెలుసా? అదే ఉబ్బిలి బసవన్న. అసలు ఆ విగ్రహం అక్కడే ఎందుకుండిపోయింది? ఒక శిల్పి చేసిన చిన్న పొరపాటు ఈ చరిత్రను ఎలా మార్చేసింది? కథనం ఉత్సుకతతో చాలా ఏళ్ల క్రితం శివభక్తుడైన ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. పరమశివునిపై తనకున్న భక్తితో స్వామి ఆజ్ఞ మేరకు అత్యంత సుందరమైన 2 నంది విగ్రహాలను తయారుచేశాడు. ఒకటి సనగల బసవన్న, మరొకటి ఉబ్బిలి బసవన్న. ఈ 2 విగ్రహాలను శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేర్చాలన్నదే ఆ శిల్పి ఆశయం. శిల్పి ఆ విగ్రహాలను తీసుకుని శ్రీశైలానికి బయలుదేరాడు. అయితే ఈ విగ్రహాలను ప్రతిష్ఠించే వరకు శిల్పి ఎక్కడా వెనక్కి తిరిగి చూడకూడదనేది కఠినమైన నియమం. గమ్యస్థానానికి చేరుకుంటున్న సమయంలో పాతాళగంగ సమీపంలో శిల్పికి ఒక వింత అనుభవం ఎదురైంది. తన వెనుక వస్తున్న విగ్రహాల అడుగుల చప్పుడు ఆగిపోయినట్లు అతనికి అనిపించింది. కాస్త ఆందోళన కలిగించే స్వరంతో కంగారులో ఆ నియమాన్ని మర్చిపోయి శిల్పి ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఆ చిన్న పొరపాటు వల్ల ఒక అద్భుతం అక్కడికక్కడే ఆగిపోయింది. వెనుక ఉన్న ఒక నంది విగ్రహం అక్కడే భూమిలోకి కుంగిపోవడం ప్రారంభించింది. ఆ విగ్రహమే ఉబ్బిలి బసవన్న. ప్రస్తుతం ఇది శ్రీశైలం డ్యాం నీటి మట్టానికి సుమారు 700 అడుగుల లోతున ఉండిపోయింది. నియమం పాటించి ముందుకు సాగిన రెండో విగ్రహం సనగల బసవన్నగా నేడు మనం శ్రీశైల క్షేత్రంలో దర్శించుకుంటున్నాము. నీటిలో మునిగిపోయిన ఉబ్బిలి బసవన్న, గుడిలో కొలువై ఉన్న సనగల బసవన్న, ఈ ఇద్దరి కథ శ్రీశైల చరిత్రలో ఒక మాయని గుర్తు. భక్తిలో ఏకాగ్రత ఎంత ముఖ్యమో తెలిపే ఈ ఆసక్తికరమైన కథ మన శ్రీశైల క్షేత్ర మహత్యానికి ఒక నిదర్శనం.